ధ్రువ, నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకో. పార్టీ గ్రాండ్గా ఉండాలి. అవునన్నయ్య, అప్పుడెలా తప్పిపోయావు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఏమైనా గుర్తున్నాయా? అమ్మా, నన్ను పట్టుకో. సిద్ధు, అన్నీ గుర్తున్నాయమ్మా. ఆడుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్ళాను. అక్కడ నాన్న కనిపించారు. నేను ఆనందంగా ఆయన దగ్గరికి పరిగెత్తాను. కానీ ఆయన ఆయనకి నువ్వు కనపడ్డావా? దాస్, ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? మేవింకా నువ్వు ఆడుకుంటూ వెళ్ళినప్పటి నుంచి కనిపించలేదనుకుంటున్నాం. ఏంటి నాన్న చెప్పలేదా? నాన్న 2 చేతులతో నా మూతిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఇక్కడుంటే దొరికిపోతావు, ఇంకొంచెం లోపలికి వెళ్ళి దాక్కో అని చెవిలో చెప్పారు. నేను భయపడి ఇంకా లోపలికి వెళ్ళాను. అక్కడెవరో నా మూతి మీద చేయి వేసి ఊపిరి ఆడనంత గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. తర్వాత నా ఊపిరి ఆడక కొట్టుకొని స్పృహ తప్పి పడిపోయాను. అంతవరకే గుర్తుంది నాకు. ఎవరై ఉంటారు నాన్న? అయినా నీకేం తెలుస్తుందిలే పాపం. తెలిస్తే అటు నువ్వు పంపేవాడివి కూడా కాదు కదా. ఆ రోజు తలుచుకుంటేనే నా కాళ్ళు వణికిపోతాయిరా. ఆ రోజు నేను ధ్రువ పిచ్చి వాళ్లలా రోడ్లన్నీ తిరిగాం. నాతో కలిసి వాడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం జరిగినా చివరికి నా కళ్ళ ముందుకొచ్చావు. నాకదే చాలు. పద వెళ్దాం. రా నాన్న, రా అమ్మా. గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంటున్నట్టుంది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. నీ పతనం దగ్గరలోనే ఉంది దాస్. నిన్ను నందిత చేతే ఈ ఇంట్లోంచి గెంటిస్తాను. మల్లిక, నువ్వు ఎంత ప్రయత్నించినా నందితకు నీకు మధ్య ఉన్న గోడ నువ్వు దాటలేవు. అది నేను జరగనివ్వను. నువ్వు
వెళ్ళి చెప్పిన నందిత నన్నే నమ్ముతుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇది నా సామ్రాజ్యం దాస్. ఇక్కడ గాలి కూడా నా ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంది. నీ అసలు రంగు బయట పెట్టడానికి ఒక్క చిన్న ఆధారం చాలు. ఓ క్షణం నీ ఊపిరి ఆగిపోతుంది. అప్పటిదాకా నీ పాటలేవో నువ్వు పడుతున్నావుగా, పడు. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళి అంశుని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తాను. ధ్రువ, సిద్ధు వసుంధర కూడా వస్తానన్నారు, నువ్వే తీసుకెళ్ళు. అలాగేనమ్మా. నిన్న రాత్రి నుంచి అంశు మామూలుగా లేదు మేడం. మా మమ్మీ డాడీ వస్తారు, నన్ను తీసుకెళ్తారని వచ్చిన డాక్టర్స్కి నర్సెస్కి, అంతెందుకు రూమ్ ఊడవడానికి వచ్చిన స్వీపర్స్ కూడా చెప్పింది మేడం. సరే మేడం, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. సరే. నాన్న వసు, ఈయనెవరు? మా అన్నయ్య సిద్ధు అంశు. హాయ్ అంశు. హాయ్. ఏమని పిలవాలి వసు ఈయనని? నీకు మావయ్యనవుతాను. నువ్వు నన్ను సిద్ధు మామ అని పిలవచ్చు. ఓకే సిద్ధు మామా. హై ఫై. హాయ్ అన్షు. సో ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నావు అనమాట? ఎస్ డాక్టర్. అన్షు హెల్త్ కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది కాబట్టే డిశ్చార్జ్ చేస్తున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాబోయే కొన్ని వారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి లోనికి ఒత్తిడికి గురి కాకూడదు. పూర్తి విశ్రాంతి అవసరం. ఏ చిన్న ఇబ్బంది అనిపించినా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. టేక్ కేర్. ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్. మనం ఇంటికి వెళ్తున్నామంటే నాకెంత సంతోషంగా ఉందో వసు. ఇక నుంచి మీ ఇద్దరు నాతోనే ఉంటారు కదా? ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంటికి వెళ్దామా? పద. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. మా హాస్పిటల్ తరపున ఒక స్పెషల్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ రన్ చేస్తున్నాం. డిశ్చార్జ్ అయ్యే పేషెంట్స్ రిలేటివ్స్ కోసం ఇప్పుడు టోటల్ బాడీ చెకప్ ప్యాకేజీని డిస్కౌంట్ ఆఫర్లో చేస్తున్నాం. టోటల్ బాడీ చెకప్పా? అవును సార్. ఇప్పుడు మీరు చిన్న బ్లడ్ శాంపిల్ ఇస్తే చాలు, బేసిక్ హెల్త్ చెకప్స్ అన్నీ పూర్తయిపోతాయి. మీరు మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్స్ ఇస్తే రిపోర్ట్స్ అన్నీ నేరుగా మీ ఇంటికి పంపించే బాధ్యత మాది. ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇది మంచి విషయమే కదా, అందరం చేయించుకుంటే బెస్ట్. మాకు ఓకే.
పదండి బ్లడ్ శాంపిల్ ఓకే ఇస్తాం. సార్, రండి. సిద్ధు, ఈ రోజుతో నీ అసలు రంగు బయటపడక తప్పదు. నువ్వు నిజంగా సిద్ధువా లేక నాటకమా తెలిసిపోతుంది. పదండి. సార్, శాంపిల్స్. ఆ టెస్ట్లతో పాటు డిఎన్ఏ టెస్ట్ కూడా చేయండి. డబ్బు నీ అకౌంట్లో వేసేసాను. ఓకే సార్, ఉంటాను సార్. ఇక నువ్వు ఎలా తప్పించుకుంటావు సిద్ధు? అసలు నిజం ఏంటో ఈ డిఎన్ఏ రిపోర్ట్ చెప్తుంది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకో, సరేనా? ఎక్కడికి? చాలా రోజులైంది కదా మనం ముగ్గురం కలిసే పడుకొని. ఈరోజు వెళ్ళొద్దు వసు, నువ్వు ఇక్కడే పడుకోవాలి. మీ ఇద్దరు నా సైడ్ తిరగండి. ఏదొకటి మాట్లాడండి, నాకు నిద్ర పట్టట్లే, బోర్ కొడుతుంది. ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడాలంచు? మీ ఇద్దరు పైకి లేవండి. మీ ఇద్దరు ఒకటే అడగాలని గేమ్ ఏమైనా పెట్టుకున్నారా? అదేమీ లేదు. అదేం లేదు. మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఇప్పుడు గేమ్ ఏంటంచు? ప్లీజ్ నాన్న, ఒక గేమ్ అయ్యాక నిద్రపోతా. నేను కామ్గా నిద్రపోతా, ప్రామిస్. సరే అయితే చెప్పు, ఏం గేమ్ ఆడదాం? స్మైల్ గేమ్. అంటే ఇప్పుడు నిన్ను ఫస్ట్ కూర్చోపెడతాం, నేను నాన్న అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎలా అంటే లైక్ వెక్కిరించడం, డాన్స్ చేయడం, కవిత చెప్పడం లాంటివి. ఓకే? ఓకే. నువ్వు అస్సలు నవ్వకూడదు వసు. నిన్ను టచ్ చేయకుండా మేమేదైనా చేసి నిన్ను నవ్విస్తాం. నవ్వితే నువ్వు అవుట్, నవ్వకపోతే నేను నాన్న అవుట్. అలాగే నాన్నను కూర్చోబెట్టి మనిద్దరం
అలాగే నన్ను కూర్చోపెట్టి మీ ఇద్దరు అలా అన్నమాట. ఓహో ఇంతేనా? ఈజీగానే ఉందే. ఈజీగా ఉందా? అయితే ముందు వస్తువుని కూర్చోపెడతాను, నవ్వించి చూద్దాం. ఓకే. దిగు వసు. అస్సలు లాక్కూడదు, ఓకేనా? ఓకే. రెడీ. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. అది నవ్వింది నవ్వింది లైట్ గా నవ్వింది. లైట్ గా నవ్వింది, పక్కాగా నవ్వింది కాదు. పళ్ళు కనపడేలాగా పెద్దగా నవ్వుతేనే నవ్వు. నీకు ఈజీనే కదా నానా? అవునవునవును, నాకు ఈజీనే. సరే అలాగైతే కవిత చెప్తాను, సరేనా? వసు విను. వసు. అమ్మ వింటుందిలే గానీ నువ్వు చెప్పు నాన్నా. సరే. గోడ మీద పిల్లి, అది చూసింది గడప మీద పాల గిన్నెకెళ్ళి. ఆహా ఆహా, వారేవా, సూపర్ గా చెప్పాను కదమ్మా, చాలా బాగా చెప్పాను కదా. ముందు మొత్తం చెప్పు నాన్నా. అలా కంగారు పెట్టిస్తే ఎలాగా? అప్పటికప్పుడు చెప్పాలి అంటే నాకు కొంచెం టైం కావాలి కదా. సరే, నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఓకే? గోడ మీద పిల్లి, అది చూసింది గడప మీద గిన్నెకెళ్ళి. ఆ గిన్నెలో పడింది ఒక బక్క చిక్కిన బల్లి. అది అరిచింది చూడండి, బల్లి బల్లి జిల్లి బల్లి జిల్లి బల్లి జిల్లి బల్లి జిల్లి బల్లి జిల్లి. అయ్యో పాపం, బల్లికి కన్నీరు. దాన్ని చూసి నవ్వలేదా మనసున్న మీరు? నవ్వు లేని ముఖం అది, ఉప్పు లేని పప్పు లాంటి గందరగోళం. కాబట్టి బల్లి కోసం, ఆ పిల్లి కోసం నా మొహం చూసి ఒక్కసారి నవ్వు వసు, ప్లీజ్ ప్లీజ్. ఇదిగో, నవ్వకపోతే ఆ బల్లి వచ్చి నువ్వు తాగే కాఫీలో పడుతుంది. నాన్నా కష్టం, ఓడిపోయానని ఒప్పుకో నానా. మా వసు గెలిచిందని ఒప్పుకో. ఇప్పుడు ఇప్పుడు చూడు. చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ
ఎస్ నేను గెలిచాను. నానా నువ్వు ఆడపిల్లలాగా బాగా చేసావే. మీరు నవ్వుకోవాలని ఇలా ప్లాన్ చేశాను. దీన్ని మరీ హైలైట్ చేయకండి. సరేలే. అమ్మా ఇప్పుడు నాన్నని నవ్వించాలి మనం. నువ్వు నందితమ్మ కూతురువి వసుంధర. గతం గుర్తొచ్చింది నాన్న. మనకి నిజం తెలుసని దాసికి తెలియకూడదు. వసు నీకు మొత్తం గుర్తుకొచ్చిందా? గుర్తొచ్చింది సార్. ఇక నుంచి మన మధ్య ప్రేమకు తప్ప బాధకి కన్నీటికి చోటుండకూడదు.